Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్. పేర్కొన్నారు కదా ఆ రకంగా కొనసాగిస్తామనో లేకపోతే అక్కడే మసీదు కడతామని చెప్పి చెప్పిన మాటలే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తావిస్తూ ఆల్రెడీ మందిర నిర్మాణం జరిగితే కూడా మీకు నచ్చట్లేదు, మళ్ళీ రాముని తీసుకెళ్లి టెంట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ మళ్ళీ మసీదు కట్టాలనేటువంటి ఆలోచన మీకు ఏదో ఉందోమో అనేది మీ ప్రత్యర్థి పార్టీ ఆరోపణ. ఒక మాట నేనేమంటున్నంటే, రామమందిరం ఆ ప్రభుత్వం కాదు కట్టింది, అక్కడ ఉన్న ట్రస్ట్ అనేది అందరు ఫస్ట్ తెలుసుకోవాలి. అది మోడీనో లేకపోతే బీజేపీ ప్రభుత్వం కట్టింది కాదు, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం కట్టింది. అక్కడికి రావడానికి సమస్యలు కొన్ని ఉన్నాయి, అప్పుడే దాన్ని లేవనెత్తినాం. రేపు రామాలయాన్ని మేము సందర్శిస్తాం, మా నాయకత్వం అంతా అక్కడికి పోతుంది, రావాలని కోరుకోవడంలో తప్పు లేదు. నేనంటున్నా, అయోధ్య రాముడు కేవలం బాలరామునిగానే మీరు చిత్రీకరించిండ్రు. మేమంటున్నాం బలరాముడు అని. అయోధ్యకు వచ్చిన తర్వాత సీతా సమేత లక్ష్మణ హనుమంతుడు లేడా అయోధ్యలో? మళ్ళీ వివాదమా లేకపోతే అసలు మీ ఆలోచన విధానం వివాదమా? ఎందుకంటే అక్కడ పుట్టింది రాముడు, పుట్టిన రాముడు పుట్టిన కాబట్టి అక్కడ బాలరాముడు ఉంటాడు. బాలరాముడు ప్రభాకర్ గారు ఒక నిమిషం, దయాకర్ గారు మీకు కూడా అర్థం కావాల్సిన విషయం, బాబరీ మసీద్ నిర్మాణం జరగకంటే ముందే అక్కడ ఒక రాముడికి సంబంధించిన, రామ్లల్లాకి సంబంధించిన మందిరం ఉంది. ఆ మందిరాన్ని కూలగొట్టి బాబర్ అనేవాడు వచ్చి ఇక్కడ మసీదు కట్టాడు కాబట్టి అప్పటి నుంచి అది వివాదం అయింది. ఆ విషయాన్ని సుప్రీంకోర్టు సైతం కన్విన్స్ అయిన తర్వాత అక్కడ బాలరాముడి నిర్మాణం, ఆలయ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చింది. మళ్ళీ వేరే మతాల మనోభావాలు దెబ్బతీయకుండా వారికి కూడా కొంత స్థలం కేటాయించి అక్కడ కూడా మసీదు కట్టడం చెప్పింది. ఇదంతా సుప్రీంకోర్టు డైరెక్షన్ లో, సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం జరిగింది. ఇప్పుడు అక్కడ బాలరాముడి మందిర స్థానంలో సీతమ్మను పెడతాం, లక్ష్మణ్ పెడతాం, లేకపోతే హనుమంతుని పెడతాం, ఇది వితండవాదం కాదంటారా? నేను ఒక మాట చెప్తా వినండి. అయోధ్యలో అప్పుడు ఆ కూల్చిన లేకపోతే కూలగొట్టిన బాబ్రీ మసీదు కట్టిన ప్రాంతంలో బాలరామాయణం ఉన్నది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. నేనేమంటున్నా అంటే, అయోధ్య రాముడు ఎవరు? ఒకటి మేం చేస్తే ఏం చేస్తామో ఒకటి చూడండి. నేను నా మైండ్లో ఉండేది చెప్తున్నా, రేపు మేము ఆలోచిస్తే ఎట్లుంటామో చెప్తున్నా. భద్రాచలంలో ఒక బలరాముడు, ఒక యుద్ధవీరుడు, ఒక ఏమంటారు కళ్యాణరాముడు, శ్రీలంకలో యుద్ధం చేసి మళ్ళీ సీతను తెచ్చిన రాముడు కడితే ఎట్లా కడతామండి మనం? ఇలా సీతా సమేత లక్ష్మణుడు హనుమంతుడు ఉంటాడా లేదా? మేము కడితే అక్కడ కొత్త టెంపుల్ మేము మా ప్రభుత్వం వస్తే కడితే అట్లా కడతాం. మీరు బాలరామున్నే అంటున్నారు. అయోధ్యలో కూడా బలరాముడే, బాహుబలి. నేనేమంటున్నా, అయోధ్యలో నేనేమంటున్నా ఒక మాట, దానికి సంబంధించిన చరిత్ర యొక్క ఆధారంగా నిర్మాణం చేస్తుంది. బాలరాముడి మందిరం బలరాముడు అంటే శ్రీకృష్ణుడు బ్రదర్. సీతమ్మను కూడా తీసుకొస్తారా? బలరాముడు శ్రీకృష్ణుడు బ్రదర్, బాలరాముడేమో అయోధ్య చెప్పేది ఆలోచించే. నాకు చరిత్ర చెప్పక బలరాముడు వేరు, బలరాముడు నేనేమంటున్నా ఇక నాకు ఎరకలే, ఇక నువ్వు చెప్పాలి. అది కాదు నువ్వు ముందు తెలుసుకోవాలి. రాముడు అయోధ్యలో వినండి, చెప్పేది వినే. కనీసము బలరాముడు వేరు, అది వేరు, అది కృష్ణుని కథ. మీకు ఏం చెప్తున్నా, నేను చెప్పేది వినాలే కొంచెం. నేనేమంటున్నా, అయోధ్యలో రాముడు మీరు కౌంటర్, నేను మాట్లాడకుండా ఉండే చేయాలనా లేకపోతే నేను చెప్పింది విని దాన్ని విమర్శించాలన్నా? మీరు రెండిట్లో లేదని ఒక ప్లాన్ చేసుకోండి. కాదు నేనేమంటున్నా, అయోధ్యలో రాముడు కూడా నేను చెప్పేది వినవే, కౌంటర్ చేద్దు ఆగు, నేను చెప్పేది వినవే. అయోధ్యలో రాముడు కూడా సీతా సమేత రాముడు ఉన్నాడు, అది చరిత్ర. బాలరామున్నే ప్రపంచానికి పరిచయం చేయకండి, చరిత్ర అయోధ్యది. అయోధ్యదైనప్పుడు సవివరంగా ఉండాలనేది మా ఆలోచన. మీరు కట్టిండ్రు, అయిపోయింది, దాని మీద విమర్శ కూడా లేదు. నేను దాని గురించి అంటలే. నేను ఇప్పుడు అంటున్నది ఏంటంటే, మీరు కేవలం రాముడు మాకు సంబంధించిన వాడు అనే దాని మీద మీరు చర్చకు వస్తున్నారు కదా. ఏ విధంగా బీజేపీకో ఆర్ఎస్ఎస్కో సంబంధించిన వాడు, Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal.
పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్